వాతావరణం నెలకొంది. శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు మాజీ ఎంపీ హర్ష కుమార్. ర్యాలీకి అనుమతి లేదంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోని హర్ష కుమార్ అరెస్టుకు సంబంధించి అక్కడికి మద్దతుగా కొంతమంది చేరుకున్నారు. మరి ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ కు మద్దతుగా భారీగా తరలివచ్చారు పాస్టర్లు. ప్రవీణ్ చనిపోయిన స్థలంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. హర్ష కుమార్ అరెస్టుపై రియాక్ట్ అయ్యారు కేఏ పాల్. హర్ష కుమార్ ను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆయన. పాస్టర్ ప్రవీణ్ మరణంపై శాంతి ర్యాలీ చేయడం తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ను తప్పుగా చూపించారంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. ప్రవీణ్ అంత్యక్రియలకు రాకుండా పాస్టర్లను అడ్డుకున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు హర్ష కుమార్ అరెస్టును ఖండించారు కేఏ పాల్. మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇటు కేఏ పాల్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? హర్ష కుమార్ విషయంలో ఇటు మద్దతుగా చాలా మంది మాట్లాడుతున్నారు. కేఏ పాల్ కూడా రియాక్ట్ అయ్యారు. సచిన్, ఈ రోజైతే రాజమండ్రిలో ఈరోజు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. ఎక్కడైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందినటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఆయన మృతికి నిరసనగా తెలియజేస్తూ అతనికైతే ఈరోజు సంతాపం తెలియజేస్తూ భారీగా కొవ్వొత్తులతో ర్యాలీగా తరలి రావాలంటూ కూడా ఎవరైతే మాజీ ఎంపీ హర్ష కుమార్ మొన్న మీడియా సమావేశంలో పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపుకైతే ఈ రోజు భారీ ఎత్తున ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆ యొక్క ప్రాంతానికైతే ఇప్పటికే భారీ ఎత్తున పాస్టర్లు అయితే చేరుకున్నారు. అక్కడ క్యాండిల్స్ తో నిరసన తెలియజేసేందుకు భారీగా బయలుదేరినటువంటి పరిస్థితి. అదే కార్యక్రమానికి అక్కడికి ఏదైతే మాజీ ఎంపీ హర్ష కుమార్ బయలుదేరే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యం ఆయన ఇంటికాడ అయితే ముద్దుగా హౌస్ అరెస్ట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆయన వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ పోలీసులు అయితే ఆయన అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనిపై అక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే అక్కడ ఆయన్ని అక్కడికి వెళ్లి తీరుతాను, ఆయన ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కి ఆయనకి సంతాపం తెలియజేస్తాను, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మేము వెళ్తున్నాం అనేది కూడా హర్ష కుమార్ ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అంటే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే ఉద్దేశంతోనే ముందుగా గతంలో ఆయనపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ముమ్మాటికి హత్య అని కూడా క్లియర్ గా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. దీనిపై ఎందుకు పోలీసులు దాచి పెడుతున్నారు, పోలీసులనే ప్రధానంగా వాళ్ళైతే ఈ యొక్క హర్ష కుమార్ అయితే పోలీసుల తీరుపై మొత్తం అంతా కూడా తప్పు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పాస్టర్ ప్రవీణ్ కి ఇది కేవలం యాక్సిడెంట్ గా చూపించే ప్రయత్నం చేశారని కూడా ఒక పక్కన హర్ష కుమార్ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యంగానే ఇది యొక్క కార్యక్రమం పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజమండ్రిలో ఉన్నటువంటి పాస్టర్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఇప్పటికే ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ చనిపోయినటువంటి ప్రాంతానికి క్యాండిల్స్ తో ర్యాలీ నిర్వహించి అక్కడికి చేరుకుని ఆయనకి సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను హర్ష కుమార్ అయితే వెళ్తున్న క్రమంలోనే అతను అరెస్ట్ చేశారు. తన కుమారుడు సిరాజ్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని కూడా తన ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే దీనిపై కేఏ పాల్ కూడా స్పందించి హర్ష కుమార్ ను అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఒక పాస్టర్ కి నివాళులు అర్పించి ఈ విధంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆయన కేఏ పాల్ కూడా దీనిపై స్పందించినటువంటి పరిస్థితి ఉంది. పాస్టర్ ప్రవీణ్ మరణంపై అదే శాంతియుత ర్యాలీ చేయడం తప్ప అంటూ, అలాగే ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే తప్పుడుగా పోలీసులు చూపించడం వాస్తవం కాదా అంటూ కూడా ఈ యొక్క కేఏ పాల్ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ప్రవీణ్ అంతే మన ప్రత్యేకంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించినటువంటి ఆయనకైతే నివాళులు అర్పించేందుకు ఇప్పటికే పాస్టర్లు అయితే అక్కడ చేరుకుంటారు. కానీ ఇతను మాత్రం అరెస్ట్ చేసే క్రమంలోనే ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. సచిన్, ప్రకాష్, ప్రస్తుతం హర్ష కుమార్ ను విడుదల చేసే పరిస్థితి ఉందా, లేకపోతే ఈ రోజు రాత్రి పోలీసు అదుపులో నుండి అవకాశం కనిపిస్తోందా? ఆయన ప్రస్తుతం అయితే అక్కడికైతే ఇంకా భారీ ఎత్తున అయితే చేరుకుంటున్నారు. ఇప్పుడు ఈయనైతే అరెస్ట్ చేయడంతోనే ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. మరో పక్కన పాస్టర్లు అక్కడ భారీ ఎత్తున వస్తారనే ఉద్దేశంతో ఈయనైతే అక్కడ బయలుదేరే పరిస్థితి ఉంది. కానీ అక్కడ నుంచి ఈయన వెళ్లిన తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే ఉద్దేశంతోనే ముందుగానే ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ పోలీసులు అంటే ఈ రోజు నైట్ కి మరి అతను అరెస్ట్ చేశారు. ఇప్పటికే గతంలో ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన ఆ కోర్టు ద్వారా అతను కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ మొదటి నుంచి కూడా దీనిపై పలు రకాల అనుమానాలు, కొత్త
దృక్కోణాలు కూడా దీనికి పాస్టర్ ప్రవీణ్ మూర్తికి మరొక కొత్త కోణం కూడా తెరపైకి తీసుకొచ్చింది కూడా హర్ష కుమారే. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈ రోజు అక్కడికి హాజరవి హర్ష కుమార్ కూడా మళ్ళీ ఇంకా ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడతారనే ఉద్దేశంతోనే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితులు. మరి ఈ రోజు నైట్ అంతా ఉంచుతారా, ఇంకా అక్కడ ఇంకా ఉధృత వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పాలి. దీంతో మరి పోలీసులు నైట్ అంతా ఉంచుతారా, లేదంటే ఇంకా అరెస్ట్ చేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే మిగిలిన పాస్టర్లు అయితే అక్కడికైతే ఇంకా చేరుకున్నారు. క్రైస్తవ సంఘాలు ఆయన పాస్టర్ ప్రవీణ్ అభిమానులు అయితే అక్కడ చేరుకున్నారు. మరి పోలీసులు మరి అక్కడికి ఇంకా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి. సచిన్, ఇంకా ఎవరెవరు చేరుకునే అవకాశం కనిపిస్తోంది? ఒకవేళ హర్ష కుమార్ కనుక ఆయన అక్కడ ర్యాలీలో పాల్గొనకపోతే కనుక మిగతా వాళ్ళు ఎవరైనా హాజరయ్యే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే పూర్తిగా ఆ ప్లేస్ ని అదుపులోకి తీసుకున్నారా? అంటే మొదటి నుంచి కూడా ఆయన అయితే పిలుపునిచ్చారు. ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియకి అయితే వెళ్లేందుకు కొందరు కూడా ఎవరిని కూడా అనుమతించలేదు. ఇక్కడ నుంచి బయలుదేరే హైదరాబాద్ వెళ్దామన్నా సరే పోలీసులు నిఘాలో కొంతమంది దీనిపై మాట్లాడినందుకు నోటీసులు అయితే 11 మంది వరకు కూడా నోటీసులు ఇచ్చారు. 11 మందికి కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే పోలీసులు ఇప్పుడు ఇక్కడ భారీ ఎత్తున ఏదైతే పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు కూడా రాకుండా పాస్టర్లు అయితే అడ్డుకున్నారని కూడా ఒక ఈ కోణంలో కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం తప్ప అంటూ కూడా చెప్పుకొస్తున్నారంటే ఇక్కడ మద్దతు అయితే పాస్టర్ల నుంచి మద్దతు లభించింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది క్రైస్తవ మిషనరీ సంబంధించిన నాయకులతో పాటు ఆయన అభిమానులు అయితే భారీగా ఇక్కడ చేరుకున్నారు. మరి కేవలం ఈ ఎవరైతే ఉన్నారో హర్ష కుమార్ మాత్రమే ప్రధానంగా దీనికి మెయిన్ కీ రోల్ అయితే పోషించారని చెప్పాలి. ఎందుకంటే ఆయనే పిలుపునిచ్చారు, ఆయనే వస్తారు, ఏదో చెప్తారు. దీనిపై మొదటి నుంచి కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ప్రమాదం కాదు ఇది, ముమ్మాటికి కూడా వచ్చాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇదే అనుమానాలు కూడా ప్రతి అభిమానుల్లో ఉన్నాయి. క్రైస్తవ సంఘాల్లో కూడా ఈ అనుమానాలు అయితే ఇంకా ఆ విధంగానే ఉండిపోయాయి. ఎందుకంటే బైక్ మీద వచ్చినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కాదనేది కూడా వాళ్ళ కరాఖండిగా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇది ముమ్మాటికి కూడా వచ్చాయంటూ దీనికి సంబంధించిన పోలీసులు మాత్రం దీనిపై ఆధారాలు ఉంటే చెప్పాలంటూ కూడా ఇప్పటి వరకు కూడా కేసులు నమోదు చేశామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఎవరు కూడా ఎటువంటి ఆధారాలు చేయించలేదు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా కూడా మొత్తం అన్ని కూడా ఇది ముమ్మాటికి ఇది ప్రమాదం జరిగి ఆయన చనిపోవడంగా జరిగిందని కూడా పోలీసులు అయితే ఇప్పటికే చెప్పిన నేపథ్యంలోనే కానీ ఇది ఇంకా దీనిపై అనుమానాలు ఉన్నాయని కూడా కేఏపాల్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. అలాగే ఈయన కూడా హర్ష కుమార్ కూడా కోర్టుకు అయితే వెళ్లారు. ఆయన రీపోస్ట్ మార్టం కూడా కావాలని కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన పాస్టర్ ప్రవీణ్ తో అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే మరి రీపోస్ట్ మార్టంకి అనుమతి ఇస్తారా లేదనేది ఒక పక్క చూడాలి. కానీ ఇప్పుడైతే ఏదైతే శాంతియుత ర్యాలీగా కొవ్వొత్తులతో అలాగే అక్కడికి వెళ్లి ఆయనకి సంతాపం తెలియజేసేందుకు వెళ్తున్న వారిని అయితే పోలీసులు అందులో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్న వాళ్ళు కొంతమందిని అదుపులో తీసుకున్నప్పటికీ హర్ష కుమార్ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పటికే క్రైస్తవ సంఘాల నాయకులు అక్కడ చేరుకుని దీనిపై అనుమానాలను అయితే ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నప్పటికీ కానీ ఇది శాంతియుతంగా అక్కడికి వెళ్లి ర్యాలీగా వెళ్లి నివాళులు అర్పించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కొంతమంది ఆ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడికి వెళ్లి వచ్చేందుకు కూడా కొంతమంది వెళ్లి వస్తున్నారని చెప్పాలి. మరి చూడాలి మరి హర్ష కుమార్ ని అప్పుడు అరెస్ట్ చేస్తారు, మరి ఇంకా ఎవరన్నా అరెస్ట్ చేస్తారు. ప్రకాష్ ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి మాజీ ఎంపీ హర్ష కుమార్ కొడుకు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. భారీగా జనాలు మోహరించారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ క్యాండిల్ వెలిగించి తీరాలి. హర్ష కుమార్ గారిని అరెస్ట్ చేశారు. మేమేమి ఇక్కడ సంఘ విద్రోహ చర్యలు చేయట్లేదు. కేవలం ఇది క్రిస్టియన్స్ విశ్వాసం, వాళ్ళ తరపున నించుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన చోట క్యాండిల్ వెలిగించడం నేరమా? చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నాం, ఇప్పుడు వరకు కూడా ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ లేదని క్రైస్తవులు అందరూ నమ్మారు. కానీ ఖచ్చితంగా పోలీసులు ఏదైతే అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు మాకు అర్థమైంది. టీడీపీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ. 100% మేమైతే ఊరుకునే పరిస్థితి లేదు. క్యాండిల్ వెలిగిస్తాం, మేము వస్తున్నాం, అక్కడ క్యాండిల్ వెలిగించడానికి వస్తున్నాం. కొట్టండి, నో ప్రాబ్లం. అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ, అశ్విని కుమార్ దుబే, దే ఆర్ ది 2 మెయిన్ కల్ప్రిట్స్. ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే. ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను. కొన్ని వార్తా సంస్థలకు తెలుసు. హైదరాబాద్ శివార్లోనే ఉత్తరప్రదేశ్ ముఠ
అతన్ని అంతమొంది. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Devratna Majhi. I have scored a perfect 300 out of 300 in JEE Mains 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teacher, follow your parents' advice. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9th ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 10th ర్యాంక్ శ్రీ చైతన్యవే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు 4 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యయే.